హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఎన్టీఆర్ అన్న కొరటాల శివ కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ దేవరా పార్ట్ 1. మరి దేవరా మూవీ ఈ నెల సెప్టెంబర్ 27 చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. అయితే కొరటాల శివ గారికి ఆచార్య లాంటి మూవీ తర్వాత వస్తున్న మూవీ దేవరా, ఎన్టీఆర్ అన్నకి RRR మూవీ తర్వాత వస్తున్న మూవీ దేవరా. అయితే ఈ మూవీ పైన మూవీ టీం చాలా హైప్ ఎక్కిస్తున్నారు. ఈరోజు దేవరా మూవీ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. దేవరా మూవీపై మూవీ స్టార్ట్ చేసినప్పుడు కన్నా ఇప్పుడు భారీ హైప్ అవుతుంది ఫ్రెండ్స్. మూవీ టీం చాలా అంటే చాలా హైప్ ఎక్కిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ ఏంటి, ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది, ఆ తర్వాత 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి. గ్లిమ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దాంట్లో మనకి మూవీ స్టోరీ కొంచెం కూడా తెలియలేదు, కాకపోతే అంతా నరుకుడు, ఇదంతా సముద్ర బ్యాక్డ్రాప్ మూవీ అని అర్థమైంది. తర్వాత సాంగ్స్ వచ్చినాయి, మాస్ సాంగ్ వచ్చింది, క్లాస్ సాంగ్ వచ్చింది, మొన్న రీసెంట్గా దావూదీ సాంగ్ వచ్చింది. ఈ 3 సాంగ్స్ బాగున్నాయి. అలాగే రీసెంట్గా వచ్చిన ఈ 3 సాంగ్ ఏదైతే ఉందో అది మూవీ మధ్యలో రాదు, ఎండింగ్లో రాదు. మూవీ ఎండ్ కార్డ్స్ తర్వాత ఆ సాంగ్ అయితే వేస్తారంట. ఇది ఎక్కడ దరిద్రమో కానీ మూవీ టీం ఇలా చేస్తున్నారు. ఫ్యాన్స్ ఏమనుకున్నారు, సాంగ్ మధ్యలో మూవీ మధ్యలో వస్తుంది అనుకున్నారు, కానీ డిసప్పాయింట్ చేస్తున్నారు. చూద్దాం. అలాగే ఆయుధ పూజ సాంగ్ ఉంది, అది మాత్రం మనం థియేటర్లోనే చూడాలంట. సరే, థియేటర్లో చూద్దాం. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లీక్ అయింది, అది చాలా బాగుంది. అయితే ఈ దేవరా మూవీ టీం ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఈ నెల 10వ తారీఖు అంటే మరో 2 డేస్లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద తప్పు చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే టీము టీజర్ రిలీజ్ చేయకుండా ఏకంగా ట్రైలర్కే వెళ్ళిపోతున్నారు. అంటే ఒక టీజర్ రిలీజ్ చేస్తే కొంచెం హైప్ అనేది ఎక్కుతుంది మూవీకి, కంటెంట్ మనకు అర్థమవుతుంది, ఓహో ఇలా ఉంటుంది మూవీ అనేది మనకు ఒక అవగాహన వచ్చింది. అలా కాకుండా ఏకంగా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ట్రైలర్కి మూవీ రిలీజ్కి 15 రోజులు గ్యాప్ ఉండిద్ది. మరి ఏం చేస్తారో చూద్దాం. అలాగే చాలామందికి డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, అదేంటంటే బ్రో టీజర్ రిలీజ్ చేయకుండా ఏకంగా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు, అలా వచ్చిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి, మరి దేవరా మూవీ ఏమవుతుందని నాకు ఒక అతను కామెంట్ చేశాడు. అండ్ దాని గురించి చెప్పాలంటే నేను కూడా చూసా ఫ్రెండ్స్, చాలా సినిమాలు టీజర్ రిలీజ్ చేయకుండా కొన్ని సినిమాలు ట్రైలర్ రిలీజ్ చేసి కొన్ని ఫ్లాప్ అయినవి ఉన్నాయి, కొన్ని హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. మరి ఈ దేవరా మూవీ ఏ కేటగిరీలోకి వెళ్తుందో చూద్దాం. మరి ట్రైలర్ రిలీజ్ చేశాక ఎలాగో 15 రోజులు టైం ఉంది కాబట్టి ఈ 17 రోజుల గ్యాప్లో వారం ముందు సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క ట్రైలర్ అనేది కష్టం, అది ఫ్లాప్ అవ్వచ్చు, మూవీ హిట్ అవ్వచ్చు. దాని కొరటాల శివ గారి మీద ఆధారపడింది. ట్రైలర్ ఏ రేంజ్లో కట్ చేస్తారో మూవీ స్టోరీ మనకి తెలియజేస్తారు. చూద్దాం. మొత్తం మాస్ కట్టే ఉంటుందా ట్రైలర్, లేదంటే మూవీ స్టోరీ గురించి ఏమన్నా చెబుతారా లేదనేది వెయిట్ చేసి చూడాలి. ఈగర్లీ వెయిటింగ్ ఫ్రెండ్స్ నేను మూవీ కోసం. చూద్దాం. దేవరా మూవీ ఈ నెల సెప్టెంబర్ 27 రిలీజ్ అవుతుంది. Day 1 ఖచ్చితంగా మూవీకి వెళ్ళి మీకోసం రివ్యూ చేస్తా. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ RRR మూవీ తర్వాత వస్తున్న దేవరా మూవీ కోసం. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.